మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్పోక్స్ పర్సన్ భవానీ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈరోజు ఒక విమర్శ ఏంటంటే తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మరి దీని గురించి భవానీ రెడ్డి గారు ఏమంటారు అనేది మనం విందాం. మేడం, ఇప్పుడు తుమ్మితే పడిపోయే ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల వరకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని చెప్పేసి ఎంపీ లక్ష్మణ్ గారు అన్నారు. ఏమంటారు దానికి? ఇట్లాంటి గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇట్లనే మాట్లాడినరు. ఈయన కూడా రాజ్యసభ సభ్యుడయ్యుండి కూడా అట్లా మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఆయన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు, ఆయన మమ్మల్ని కాదు అవమానించుడు. ఆయన నిజంగా ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవలేని స్థితి ఆయనది. ఆయన వచ్చేట ఏదో చేశాడట. వాళ్ళ ఆల్రెడీ 4 ఉన్నాయి కదా, ఆ 4లో కనీసం ఒక్కటి ఇప్పుడు గెలిచినా చాలు, వాళ్ళు కాపాడుకుంటే చాలని మేమంటున్నాం. ముక్కొక్కటే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మీ చెవులు కళ్ళు కూడా అన్నీ ఊడిపోతాయని మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఇంకెవరో కాదు. ఇక్కడ వాళ్ళతో నువ్వు దోస్తాన్ని పెట్టుకొని ఏదో 2014లో ఏం చేసినావు, 2018లో ఏం చేసినావు చక్కదనం అందరికీ తెలుసు ప్రజలకి. వాళ్ళంత అవినీతి చేస్తున్నా కూడా వాళ్ళ కొమ్ము కాసి నాటకాలు ఆడిను. ఇప్పుడు వచ్చేదో కొత్తగా పార్లమెంట్ తర్వాత ఏం చేస్తారు? ఏం చేయరు. మాకు 17 వస్తున్నాయి, మీకు 0 వస్తుంది. మీరు ఇంకా మమ్మల్ని ఏం చేస్తారు? అయితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నారు. నేను కొడంగల్ వెళ్ళి రేవంత్ రెడ్డి మోసాలన్నీ వివరిస్తా, చెలో కొడంగల్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఏం మోసాలు చేసి ఉంటారని అని చాలా మంది అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి మోసాలు చేయాల్సిన అవసరం ఏముంది? చిన్న కార్యకర్త నుంచి ఇక్కడ దాకా వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఈ కౌశిక్ రెడ్డికి మీరేమంటారు? అదే మోసానికి ఏదైనా పుట్టినిల్లు మారు పేరు పెడితే అదే కౌశిక్ రెడ్డి ఆయన అవుతాడు. అనవసరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అట్లాంటివి మాట్లాడడం కూడా మంచిది కాదు. ఆయన ఒంటికి, ఆయన ఇంటికి ఆయనకు మంచిది కాదని మేము చెప్తా ఉన్నాము. రాసి పెట్టుకో కౌశిక్ రెడ్డి, ఇప్పుడే కాదు ఇంకెప్పటికైనా సరే నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వద్దామన్నా నువ్వు రాలేవు. నువ్వు ఆడనే ఉండు, మేము ఈడనే ఉంటాము. బీఆర్ఎస్ దుకాణం ఒడిసింది. తర్వాత ఆయన వాళ్ళకి ఏదో నువ్వు దొర దగ్గర ఏదో మంచి మార్కులు తెచ్చుకుందామని చెప్పి పదే పదే రేవంత్ రెడ్డిని అంటే నా స్థాయి పెరుగుతుందని నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆల్రెడీ మొన్న ఒకసారి మా నాయకుల మీద విమర్శలు చేస్తే నువ్వు మదురై కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నావు. నిన్ను కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. అయితే ఇప్పుడు మన కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మేడిగడ్డకి బీఆర్ఎస్ నేతలే కాదు కేసీఆర్ కూడా రావాలి, ఒక నల్గొండ సభకి వెళ్తే సరిపోదు అని చెప్పేసి అన్నారు. వచ్చి అక్కడ ప్రజలకి క్షమాపణ చెప్పాలి మేడిగడ్డ విషయంలో అన్నారు. నిజంగా క్షమాపణ చెప్పాలంటారా? అంతే కదా. నువ్వు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్లు వెచ్చించిన ప్రాజెక్టు కట్టి అది నిరుపయోగం అయిపోయినప్పుడు నువ్వు జాతికి డెఫినెట్గా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుదుటిన నువ్వు ఇంత శనేశ్వరం నువ్వు రాసిపెట్టి ఎట్లా హ్యాపీగా ఉంటావు? నల్గొండ ఒక్కటే పోతే సరిపోదు. మరి అదే నోటితోనైనా బొందలగడ్డన అదా ఇదా ఆడ ఏం బీక్తారో అట్లాంటి పదజాలం వాడినైనా మరి ఆయన కొడుకు ఏం చేయడానికి పోతుండు అక్కడికి? రేపు ఎందుకు పోతూ ఉన్నాడు? ఎందుకు ఈ డ్రామాలు? ఇవన్నీ కట్టి పెట్టాలి కదా. నువ్వు 18,000 కోట్లతోని పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుంది అంటే ఇది కంప్లీట్ చేయకుండా నువ్వు దక్షిణ తెలంగాణను మొత్తం దరిద్రానికి వాళ్ళ వదిలేసి మొత్తం నాశనం అవుతున్నా పట్టించుకోకుండా ఎడారిగా మారుతున్నా కూడా నడిగడ్డ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ఇక్కడ కాళేశ్వరం పేరు మీద నీ కమిషన్లు నీ మెగా కృష్ణారెడ్డికి నీ నవయుగ ఎవరు వాళ్ళకి ఇచ్చుకొని నువ్వు దండుకోవడానికి నువ్వు చేసిన ప్రాజెక్ట్ అది. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాగు కూడా నివేదిక ఇచ్చేళ్ళింది కదా నీ దాని మీద అన్యాయాల మీద. ఇంకా మాట్లాడే అర్హత ఎక్కడ వాళ్ళకు? అయితే ఇప్పుడు కవిత విషయానికి వస్తే ఈడీ రైట్స్ ఎప్పటి నుంచో గత 1.5 yearగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ఈడీ అసలు కేసులు పెడుతుంది కానీ చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటారు? అంటే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు 13వ తారీఖు వాయిదా వేసింది ఈ ఈడీ కేసుని, ఏమంటారు? అది తను నిజంగా కూడా కవిత విషయంలో వాళ్ళకు ఆల్రెడీ ఒకసారి ఆ డ్రామా ప్లే చేస్తే అసెంబ్లీ దెబ్బ పడింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు కరెక్ట్గా అదేదో చేయబోతా ఉన్నారు. అది మళ్ళా అదే బ్యాక్ ఫైర్ అవుతుందనే చెప్తా ఉన్నాం, మిస్ ఫైర్ అవుతుందని. మీరు సెక్షన్ 41A ప్రకారం ఎట్లా నోటీసులు ఇస్తారు? నువ్వెవరమ్మా నువ్వు అడగడానికి? దేశంలోనే అత్యున్నత అది చట్టం చేసే అది ఏమంటారు సిబిఐ, దాన్ని పట్టుకొని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అవి, దర్యాప్తు సంస్థ, అత్యున్నత దర్యాప్తు సంస్థ. దాన్ని పట్టుకొని మీరు అట్లా పిలిచేది లేకుండా ఇట్లా నువ్వెవరమ్మా, హూ ద హెల్ ఆర్ యూ టు డిసైడ్? వాళ్ళు పిలిచినప్పుడు గతంలో పెద్ద పెద్దలను ఎవరిని పిలిచినా కూడా చచ్చుకుంటా పోయొచ్చిండ్రు. నువ్వు నిజంగానే నేను ఎక్కడ కూడా ఆమె ఎక్కడ చెప్తలేదు, నేనైతే వినలేదు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ
నేను లిక్కర్ కుంభకోణంలో నేను అని ఎక్కడ చెప్తలేదు ఆమె. నేను రాను అని గతంలో ఈడీ 5 సార్లు పిలిచినా కూడా ఒకటేసారి 2 రోజులు పోయి వచ్చింది. తర్వాత ఒకసారి పోయి బీసీ అని కులగణన అని ఓసారి టెంటు, మళ్ళీసారి మహిళా రిజర్వేషన్ అని మళ్ళీసారి టెంటు, దారుణమైన ఎక్స్క్యూజెస్. ఒకసారి సిక్ అని, మా నాయన సిక్ అని, మా ఆయనకు జలుబు చేసిందని. ఏంటిదమ్మా ఇవన్నీ? సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే షీఈ్ ఇన్వాల్వ్డ్, వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కేసు. ఆయన అప్రూవర్గా మారిండ్రు, కౌశిక్ గిట్లా, రాఘవ వీళ్ళందరూ మారిండ్రు. ఈమెకు చుట్టుకోబోతుంది, డెఫినెట్గా ఆమెను అరెస్ట్ చేస్తారు, అదంతా వేరే విషయం. అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి అయితే ఏం నష్టం అయితే జరగదు. వాళ్ళైతే అనుకుంటున్నారు ఏదో జరుగుతుంది, ఏదో చేస్తామని. కవిత తప్పు చేసినావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు పోతావు లోపలికనే చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ అంటే ప్రభుత్వంలో ఉంటుందో ఉండదో కూడా ఎవరికి తెలియదు. అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కవిత ఈడీ రైట్స్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా చట్టానికి ఎవరు అతీతులు గారు. నేను అదే చెప్తున్నా, ఇందాక కూడా చెప్పిన ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తా ఉంది, రాజ్యాంగం ఏం చెప్తుంది మనకు, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అనే చెప్తున్నాం. ఎవ్వరు కూడా అది ఇటు నుంచైనా అటు నుంచైనా ఎటు నుంచైనా సరే అందరం ఈక్వల్. ఆ దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడు ఈమె పోవాలి, ఖచ్చితంగా పోవాలి, ఆమె నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ వచ్చినా సరే కంటిన్యూషన్ ఉంటుంది. ఆమె తప్పు చేస్తే మాత్రం శిక్షార్హురాలేనే చెప్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం చలో మేడిగడ్డ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటుంటే మన కాంగ్రెస్ వాళ్ళేమో చలో పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. సో ఇక్కడ బయట వచ్చే విమర్శ ఏంది అంటే వేరే పార్టీ కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ ఎవరైనా ఈ ఇంట్లో ఒక 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతున్నది. ఇటు ప్రజా పరిపాలన గురించి మాట్లాడకుండా కేవలం కాళేశ్వరం దీని గురించే మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు దీనికి ఏమంటారు? ఇది అన్నదమ్ముల పంచాయతీ, గెట్ల పంచాయతీ కాదు. ఇది ఒక రాష్ట్ర తలరాతను మార్చే నీళ్ళ పంచాయతీ. ఇది ఎంత దుర్మార్గంగా వాళ్ళు నిజంగా కూడా సంగమేశ్వర ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు అట్లా అన్ని నీళ్లు తీసుకుపోతూ ఉంటే, డైలీ 11 టీఎంసీల నీళ్లు తీసుకుపోతూ ఉంటే కిమ్మనని ప్రభుత్వాన్ని, అటు కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్న ఈ కిషన్ రెడ్డి కానీ, ఇదే లక్ష్మణ్ ఇందాక ముక్కు తొక్క అని ముచ్చట చెప్పింది కదా ఆయన కానీ, ఆ బండి సంజయ్ కానీ చిన్న చిన్న వాటి మీద మాట్లాడతారు కానీ కృష్ణా రివర్ వాటర్ షేరింగ్ మీద ఏనాడు మాట్లాడరు. అంటే వాళ్ళకి అవగాహన లేదా, మరి ఏం జరుగుతుందో తెలుస్తలేదా? ఈ కేసీఆర్ చేసే దుర్మార్గాలను ఏనాడు క్వశ్చన్ చేయలేదు అంటే జనాలకే తెలియదా? వాళ్ళిద్దరు ఒకటే. పైగా క్వశ్చన్ చేయకపోను వచ్చిన 4-5 సార్లు ఇక్కడ మోడీ వచ్చి అందరు వచ్చి కూడా వాళ్ళని ఎవరిని కూడా ఇంత అవినీతి జరుగుతుందని చెప్పి ఒక్కరిని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అంటే తెలంగాణ బయట ఎక్కడన్నా ఉన్నదా, మన దేశంలో లేదా? చర్య తీసుకోవాలి కదా. అంటే ఎక్కడ కూడా తప్పని చెప్పవు, దోషులుగా ప్రూవ్ చేయవు. మీరు చెప్పిన ఇందాక కవిత కేసు కూడా నానుస్తూ ఉంటారు. ఎవరు దోస్తాన్ చేస్తున్నారు, ఎవరు లాలూచి పడుతున్నారు? ఏమన్నా జనాలైతే కళ్ళు మూసుకొని పోలేదు కదా. మేము బేషరత్ అదే చెప్తున్నాం. రేపు మేము పాలమూరు రంగారెడ్డికి పిలిపించినాము, రండి చూడండి. అక్కడ కంప్లీటే కాలేదు లక్ష్మీదేవిపల్లి ఖానాపూర్ ప్రాజెక్ట్, అది కంప్లీటే కాలేదు రిజర్వాయర్. దాని భూసేకరణ కూడా జరగలేదు. దాన్ని కంప్లీట్ అయిపోయింది, బేష్ మేము నీళ్ళు ఇచ్చినాము అని చెప్పి వాళ్ళు ఆర్భాటంగా చెప్పుకుంటే మేము అదే చెప్తున్నాం. రండి, ఉద్దండాపూర్ నిర్వాసితులను మీరు నాశనం పట్టించిండ్రు. R&R ప్యాకేజీలు అడిగినాం మేము, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్, రీసెటిల్మెంట్ మొత్తం అడిగినాం. ఎక్కడ కూడా ఇవ్వలేదు. 2013 ల్యాండ్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేమందరం పోయి కొట్లాడినాము, అవి ఇవ్వలేదు. 10 ఏళ్ళ దుర్మార్గ పాలనలో ఇందాక మాట్లాడుకున్నాం మనం. 11 కోట్లు శాంక్షన్ చేస్తే సంగమండ నీళ్లు మొత్తం మన మక్తల్ కాన్స్టిట్యున్సీకి వస్తాయి, 20,000 ఎకరాలు వారతాయని మాట్లాడుకున్నాం మనం. అవి కూడా చేయలేదు. నిన్న థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు 11 కోట్లు నిన్న శాంక్షన్ చేసినందుకు ఇవాళ సస్యశ్యామలం కాబోతుంది ఒక కాన్స్టిట్యున్సీ మొత్తం. అంటే అట్లాంటి చిత్తశుద్ధి ఉండాలి. మేము వచ్చి 2 నెలలు కాలేదు, మేము త్వరితగతిన పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉన్నాము. ఇది అన్నదమ్ముల పంచాయతీ కాదు. ఆఖరికి ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా మేమే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాము. రేపు రండి, మీకు దమ్ము ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే కరివెనక రండి. కరివెనక కాడ ఎంత అవినీతి జరిగింది, అసలు ఏం చేసిండ్రు చూపిస్తాము. ఉద్దండాపూర్ రండి అని చెప్తా ఉన్నాము. రండి మీరు, ఖానాపూర్ రండి, చలో చూద్దాం. అంటే ఇంత మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏదో నీళ్ళు ఇచ్చినాం అని మాట్లాడతారు. ఒక్క నీళ్ళు కూడా ఎక్కడ ఇయ్యలేదు, గుక్కెడు నీళ్ళు లేవు. పాలమూరు అదే అట్లనే ఉంది ఎప్పట్లాగానే. ఆయన ఏదో ఇచ్చిన అన్నాడు. అంటే మన వాటా ప్రకారం మనం 299 టీఎంసీలు మనం తీసుకోవాలి. వీళ్ళు తీసుకోలేదు, దుర్మార్గులు. 211 టీఎంసీలే వాడినరు నీళ్ళు, తీసుకోలేదని నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకుంటా ఉన్నాము. సో ఇట్లాంటి వాళ్లకు ఎక్కడ కూడా మాట్లాడే అర్హతనే లేదు. చూసేవాళ్ళు మీరు సలహాలు సూచనలు మంచిగా ఇవ్వండి గవర్నమెంట్కి, కానీ అదేదో చిన్న పంచాయతీ కాదు, శాపంగా మారబోతోంది మనకు.
సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు లేని పెన్నా నదికి, పెన్నా బేసిన్కి నీళ్లు తీసుకుపోతున్నారు వాళ్ళు. వీడు చెప్పిన ఇదే ఈ దరిద్రులు గతంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి కృష్ణాలో పోసి, కృష్ణా నీళ్ళు తీసుకుపోయి పెన్నాకు తీసుకుపోతా ఉంటే మన ప్రాంతంలో 70% పరివాహక ప్రాంతం మన దగ్గర ఉండి నువ్వు మొత్తం 299 టీఎంసీల నీళ్ళు తీసుకుపోతే మాట్లాడతలేరు. పౌర సమాజం అంతా కూడా ఈ రకంగా ప్రశ్నించాలి. ఇట్లా కానీ ఏదో అన్నదమ్ముల పంచాయతా, మొగుల పిల్ల గెట్ల పంచాయతీ ఏంది? ఇది పెద్దది, అతి పెద్దది. మన ట్యాగ్ లైన్ అది కదా, నీళ్లు ప్రధాన అంశం కదా. నిధులు అన్నావు, నిధులు ఏడపోయాయి, మొత్తం అటే పోయినాయి, నీ ఇంటికే పోయినాయి. నియామకాలు ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇవాళ 11,000 మెగా డిఎస్సి మేము వేసినాం, ఇవాళ ప్రకటించడం. సో ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అది దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి గౌరవప్రదంగా మంచి సూచనలు సలహాలు ఇచ్చి మంచి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, దాన్ని పాటించండి అని చెప్పి అటు బీఆర్ఎస్ వాళ్ళకు ఇటు బీజేపీ వాళ్ళకు కూడా మీరు ఒక్క స్థానాన్నన్నా కైవసం చేసుకోవడానికి ఆ దిశగా ప్రయత్నాలు చేసి నిజాలు చెప్పండి.